ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. 2 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. Know this, that in the last days peerless times will come. The book of 2 Timothy chapter 3 verses 1. క్రీస్తునందున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయములోను మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయంలో మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని దేవుడు దినమున మనందరినీ తెలుసుకోనమని మాట్లాడుతున్నాడండి. చూడండి, దేవుడు పరిశుద్ధమైనటువంటి వాక్య గ్రంథం ద్వారానే మనందరితోనూ ముందుగానే తెలియచేస్తున్నాడండి. అవునండి, అంత్య దినము కాలములో ఏమి సంభవిస్తాయో, మనుషులు ఏ రీతిగా ప్రవర్తిస్తారో, ఎలా జీవిస్తారో, లోక ఆశలను కలిగి ధనాపేక్షులై అహంకారంతోనూ గర్వంతో కూడినటువంటి ఆటపాటలు, స్వార్థపూరితమైన హృదయము కలిగి బింకములాడుతూ దూషణకరమైన మాటలను మాట్లాడటం, తల్లిదండ్రులను లెక్క చేయకుండా విలువలేని వారుగా వారిని దూషించడం, త్రోసివేయడం వంటివి చేస్తూ ఉంటారండి. ఇంకేమో భక్తిగా జీవించడం, లోపల మాత్రం క్రోధమును కలిగి అహంకార గర్విష్ఠుల వలె ఎలా ఎంతమంది అయితే జీవిస్తున్నారో, దేవుడు అంత్య దినములోను అపారకరమైన కాలములు వస్తున్నాయని స్పష్టంగా తెలియచేస్తున్నాడండి. ఒకరిని ఒకరు కొట్టుకోవడం, విశ్వాసుల జీవితాలలో తగాదాలు, గొడవలు, సమస్యలు ఇలాంటివన్నీ సంభవిస్తాయని దేవుడు తెలియచేస్తున్నాడండి. చూడండి, అపవాది ప్రతి ఒక్కరిని ఎలా కృంగతీస్తుందో, ఎలా అణగద్రొక్కుతోందో, ఎవరిని మృంగుదునా అని వెతుకులాడుతుందండి. చూడండి, ప్రతి ఒక్కరు గమనించాలి, ఆలోచించాలని మన ప్రభుని యేసుక్రీస్తే ఈ దినమున ప్రతి ఒక్కరితోనూ మాట్లాడుతున్నాడు కదా. మనమంతా కడవరి దినములోను జీవిస్తూ ఉన్నాం. జాగ్రత్త కలిగి, దేవుని యందు నిజమైన భక్తి కలిగి, మారు మనస్సును కలిగి, దేవుని ఎదుటే పశ్చాత్తాప్తులై భయభక్తులతో ఎవరైతే ఈ దినము నుంచి మారు మనసు కలిగి జీవిస్తారో, దేవుడు తప్పకుండా వారందరూను రక్షించబడతారని మాట్లాడుతున్నారండి. లోక సంబంధులుగా జీవించకుండా స్వార్థపూరితమైన మాటలు కానీ, స్వార్థపూరితమైన మనసుతో ఎవరైతే బింకములాడుతూ మాట్లాడతారో, సనుగుతూ గొనుగుతూ ఇటువంటి లక్షణాలను కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మారు మనసు పొందాలని, దేవుని ఎదుట పశ్చాత్తాప్తులై నిలబడాలని దేవుడు తెలియచేస్తున్నాడండి. అటువంటి వారికి రక్షణ ఇవ్వబడుతుందని దేవుడే స్పష్టంగా తెలియచేస్తున్నాడు. కనుకనే మనం ఎలా బ్రతుకుతున్నాం, ఎలా జీవిస్తున్నాం, జ్ఞానం కలిగి ఉంటున్నామా, అజ్ఞానులవై జీవిస్తున్నామా, మనం దేవుని ఎదుట అడిగి దేవుని యొక్క ప్రణాళిక చొప్పున చిత్తానుసారంగా జీవిస్తే దేవుడు తప్పకుండా సహాయం దయచేస్తాడండి. కనుకనే ప్రతి ఒక్కరూ వివేకము కలిగి, సొలొమోను వంటి జ్ఞానమును కలిగి, దేవుని యొక్క భయము కలిగి జీవిస్తారో తప్పకుండా వారు రక్షించబడతారు. ఇటువంటి అపారకరమైన దినములో మనందరం జీవిస్తున్నామని దేవుడు మనందరితోనే ముందుగానే హెచ్చరిక చేస్తున్నాడండి. కనుకనే ఈ మాటలన్నిటినీ ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం తెచ్చుకొనమని, ఆలోచించమని, తెలుసుకొనమని దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. కనుకనే దేవుని యందు ప్రతి ఒక్కరు కూడా నిజమైన మారు మనసు, రక్షణ ఇవన్నీ దేవుని కొరకే కనిపెట్టుకునే వారముగాను, దేవుడు వచ్చే సమయానికి మనమంతా ఎత్తబడే విధంగా ఉండాలని, ఆ రీతిగా మనం జీవించాలని దేవుడి వాక్కును మనందరి జీవితాలలోనూ నెరవేర్చును గాక. ప్రార్థన. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికి అధికారకర్తవైన యేసయ్య, నీకు వందనములు, స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. దేవా, ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి ఇంత చక్కటి వాగ్దానం ద్వారా ప్రతి ఒక్కరితోనూ మాతోనూ మాట్లాడారు ప్రభువా. అంత్య దినములలో అపారకరమైన కాలములు, కడవరి దినములో, చెడ్డ దినములలో మేమందరం జీవిస్తున్నామని నీవు ముందుగానే మాతో బయలుపరుస్తున్నావు ప్రభువా. దేవా, ప్రతి ఒక్కరి హృదయాన్ని మార్చండి ప్రభువా. ఎవరైతే లోక సంబంధ స్నేహాలు, అహంకారం కలిగి గర్విష్ఠుల వలె జీవిస్తున్నారో ప్రభువా, వారందరి హృదయాలను మార్చండి. వారి యొక్క పాపములన్నిటిని క్షమించి ప్రభువా, మీ యందు నిజమైన రక్షణ, కాపుదల, నీ రాకడ వచ్చేంత వరకు ప్రతి ఒక్కరూ కూడా దేవా ఎత్తబడాలని అన్ని కనిపెట్టుకుని నిరీక్షణ గలవారి, ఓర్పు సహనం కలిగి ఎవరైతే జీవిస్తారో అట్టి వారందరూ ధన్యులని మాట్లాడుతున్నావు ప్రవ్వా. దీన మనస్కులందరూ ధన్యులని నీవే మాట్లాడుతున్నావు ప్రవ్వా. నీవే సహాయకుడవై ఉన్నావు కదా ప్రవ్వా. ఈ వాక్కును ప్రతి ఒక్కరి జీవితాలలో నెరవేర్చమని, మంచి జ్ఞానమును, బుద్ధిని, వివేకమును ప్రతి ఒక్కరికి దయచేయమని యేసయ్య నామమున వినయంగా ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.